కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుందా బాగలేదా? ఎందుకు, ఏ విధంగా బాగలేదని చెప్తున్నారు? వాళ్ళు ఇచ్చామంటున్నారు, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ వాలంటీర్ అని చెప్పి ఉపాధి హామీ ఇచ్చారు మన జగన్ గారు. వీళ్ళ వల్ల అయితే కనుక ఏమీ అవ్వదు. అలాగే ఈఎస్సీలో ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారంటే కనుక అన్ని అవతారాలు అవినీతి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మటుకి 30 లక్షల ఉద్యోగాలు సచివాలయం ఇస్తే కనుక ఇవాళ ఎటువంటి అవినీతి కూడా అక్కడ జరగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల అంటే మరి నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన జంగిల్ బుక్ ప్రకారం రాజకీయ పాలన అసలు ఏం బాగాలేదు, అతను వస్తే అంతా కూడా అరాచకాలే జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్? లేకపోతే మాట్లాడతారు వాళ్ళ వల్ల ఏమీ కాదు, వాళ్ళ వల్ల కాకే అంతే అంటారా? సరే, మరి అనిత గారు వచ్చేసరికి మన హోమ్ మినిస్టర్ అనిత గారు, మేము ఉండేటప్పుడు ఉద్యోగాల కోసం పరుగులు ఎట్టేవాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉద్యోగాలు మీ చేతికే వస్తున్నాయని చెప్పి చెప్పారు కదా, దాని మీద మీ ఒపీనియన్? చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చారు, ఏ ఉద్యోగాలు కూడా ఇప్పుడు దాకా